హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వరు మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మేము ఈ దీపావళిని మా అపార్ట్మెంట్లో చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ చాలా హ్యాపీగా ఆనందంగా అయితే ఈ పండుగను జరుపుకోవడం అయితే జరిగింది. అంతేకాక చాలా రకాల క్రాకర్స్ కాల్చడం అయితే జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలైతే మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోవాలి. అది కూడా దీపావళి పండుగ సందర్భంగా పండుగ గురించి చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే. మీరు ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చివరిలో మీ అమూల్యమైన లైక్ కామెంట్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా నాకు తెలిసిన దీపావళి పండుగ గురించి కొన్ని విషయాలైతే మీతో పంచుకుంటాను. అసలు దీపావళి అనే పదం మన తెలుగు పదం కాదండి. సంస్కృతంలోని దీపావళి అనే పదం నుంచి వచ్చింది. దీని అర్థము దీపాల వరుస, లేదంటే దీపాల పంక్తి అని చాలా రకాలుగా అంటాం. దీపం అంటే వెలుగు, కాంతి, ఆవళి అంటే వరుస, పంక్తి అని. దీపావళి అంటే చీకటిపై వెలుగు విజయాన్ని, చెడుపై మంచితనాన్ని, అజ్ఞానంపై జ్ఞానాన్ని సూచించే పండుగ. హిందూ మతంలో అయితే మనం జనరల్గా మనకు తెలిసిన నిజమైతే శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించిన రోజున హ్యాపీగా జరుపుకునే పండుగే దీపావళి అని. అలాగే శ్రీరాముడు రాక్షసరాజైన రావణుని కూడా జయించి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజున కూడా దీపావళిలాగా జరుపుకుంటారు. మరికొంతమంది అయితే లక్ష్మీదేవి పూజ చేసి సంపద, శ్రేయస్సు, ఆయుర ఆరోగ్యాలన్నీ కూడా పెరగాలని కోరుకుంటారు. ఇదే కాకుండా మన హిందూ మతంతో పాటు జైన మతంలో కూడా కొన్ని కారణాల వల్ల దీపావళి పండుగ అయితే జరుపుకుంటారు. వర్ధమాన మహావీరుడు ఉన్నారు కదా, మీకు తెలుసు కదా చరిత్రలో. ఆయన నిర్వాణం పొందిన రోజు అని కూడా ఈ దీపావళి అయితే చేసుకుంటారు. నార్త్ ఇండియా వాళ్ళు అక్కడ చాలా ప్రాంతాల్లో చాలా కారణాలతో ఈ దీపావళి అయితే చేసుకుంటారు. కారణం ఏదైనా కూడా మనందరికీ తెలిసిన నిజం అయితే నరకాసురుడిని సత్యభామ వధించినందుకు ఆనందంగా చేసుకునే పండుగ దీపావళి అని. అంతేకాకుండా దీపావళిని మన భారతదేశంలో చాలా హ్యాపీగా ఉత్సాహంగా చేసుకుంటాం. ఈ పండుగలో ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. 5 రోజులుగా జరుపుకుంటాం జనరల్గా ఈ దీపావళిని అయితే మనము. ఫస్ట్ డే అయితే ధనత్రయోదశి అని మీ అందరికీ తెలుసు. ధనత్రయోదశి అంటే ధన్తెరస్ అంటాం కదా. ఈ రోజునైతే ఎక్కడ చూసినా బంగారు షాపులన్నీ కూడా కిటకిటలాడుతుంటాయి. లక్ష్మీదేవి పూజ చేసుకోవడం కోసం అయితే బంగారు కొనడము, దాంతోపాటుగా ధన్వంతరి దేవుడిని అయితే ప్రార్థించడం. ధన్వంతరి అంటే మీ అందరికీ తెలుసు, మొట్టమొదటి మన వైద్యుడు, ఆయుర్వేదిక్ వైద్యుడు అనమాట. అందుకే ఆయనను పూజించడం వల్ల మనకు మంచి ఆరోగ్యము, ఐశ్వర్యము కలుగుతుందని మన భారతీయుల నమ్మకం. చాలామంది బంగారము, వెండి వస్తువులు, ఇంటికి సంబంధించిన ప్రతి వస్తువు కూడా ఈరోజు కొనుక్కోవడం వల్ల శుభాలు, అదృష్టాలు కలిసి వస్తాయని మరికొంతమంది నమ్మకం అయితే ఉంటుంది. ఇకపోతే రెండో రోజు, దీనే నరక చతుర్దశి అంటాము, చిన్న దీపావళి అని కూడా అంటాం. ఈరోజు శ్రీకృష్ణుడు నరకాసుని సంహరించాడని మనందరి నమ్మకం. మార్నింగ్ అయితే స్నానాలు చేసేది, ఇంటిని శుభ్రం చేసుకోవడం, తర్వాత సాయంత్రం వేళ రకరకాల చిన్న చిన్న క్యాండిల్స్, దీపాలు, లైట్లతో చక్కగా మనము డెకరేట్ చేసుకోవడం వల్ల చీకటిని తొలగించి వెలుగునైతే మనము వెల్కమ్ చెప్పడం, వెలుగునైతే ఆహ్వానించడం అని ఈ దీపావళి యొక్క మీనింగు. ఇకపోతే దీపావళి పండుగలు చేసుకొని 5 రోజుల్లో 3వ రోజు అయితే ఇది లక్ష్మీదేవి పూజ అంటాం అన్నమాట. ఇది మెయిన్ పండుగ. దీపావళి 5 రోజుల్లో కూడా 3వ రోజు మెయిన్ పండుగ. ఇల్లు కావచ్చు, షాప్స్ కావచ్చు, లేదా స్ట్రీట్స్ కావచ్చు, అన్నీ కూడా కలర్ఫుల్ లైట్స్తో చక్కగా మంచిగా డెకరేట్ అయితే చేసేస్తారు. లక్ష్మీ పూజ చేసుకోవడము, సాయంత్రం పూట డబ్బులు కట్టలు కావచ్చు, బంగారం కావచ్చు, దేవుడి సన్నిధిలో ఉంచి, లక్ష్మీదేవి సన్నిధిలో ఉంచి బాగా ప్రార్థించడం అన్నమాట. ఆ తర్వాత మనం చేసుకున్న స్వీట్స్ అయినా ఏవైనా పిండి పదార్థాలైనా కూడా మన ఫ్రెండ్స్కి పంచడము, కుటుంబ సభ్యులతో షేర్ చేసుకొని తినడము, ఇలా జరిగిపోతాయి అన్నమాట. మనకు తెలిసినవి మనం ఆచరించేవి కూడా ఈ రోజులే, ఈ 3 రోజులే మనకు ఇంపార్టెంట్ అయినవి అనమాట. ఇక 4వ రోజు కూడా ఉంది, 4-5 రోజులు కూడా. 4వ రోజు అయితే గోవర్ధన పూజ, దాన్నే బలిపాడ్యం అని కూడా అంటారు. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన రోజును కూడా దీపావళిగా చేసుకుంటారు. ఇక 5వ రోజు అయితే బాయిదూజ్ అని, అంటే అన్నా చెల్లెల పండుగ. ఈ రోజున అన్నా చెల్లెలు లేదా అక్క తమ్ముళ్ళు అన్నకు బొట్టు పెట్టి హారతి ఇచ్చి స్వీట్స్ తినిపించి తన అన్నకు లేదా తమ్ముడికి ఆయుర ఆరోగ్యాలు, దీర్ఘాయుషు ఉండాలని ప్రార్థించడం. అంటే అచ్చం మనం జరుపుకునే రక్షాబంధన్ లాగా అనమాట. ఇది నార్త్ ఇండియాలో చాలా బాగా జరుపుకుంటారు. ఇది మన దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తర భారతదేశంలో చాలా బాగా చేసుకుంటారు. ఈ దీపావళిని 5 రోజులు ఖచ్చితంగా చేస్తారు, పాటిస్తారు.
సో నాకు తెలిసిన విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో గురించి మీ అమూల్యమైన ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. అండ్ దీపావళి పండుగను మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.